తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలో రెండేళ్లకొకసారి జరిగే సమ్మక్క సారక్క జాతర కేవలం ఒక పండగ మాత్రమే కాదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండగగా, భారతదేశంలోనే కుంభమేళా తర్వాత కోట్ల సంఖ్యలో భక్తులను ఆకర్షించే అతిపెద్ద ఉత్సవంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, అలాగే విదేశాల నుంచి కూడా ఈ 4 రోజులు జాతరలో పాల్గొనేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ఏడాది జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగనున్నది. అయితే జాతరకు ఒక నెల ముందు నుంచే లక్షల మంది మేడారానికి పోటెత్తడం విశేషం. ఈ అద్భుతమైన జాతరకు మూలమైన సమ్మక్క సారక్కలు ఎవరు? వారి చరిత్ర ఏమిటి? ఈ పండగ ఎలా ప్రారంభమైంది అనే వివరాలను తెలుసుకుందాం. సమ్మక్క సారక్క నేపథ్యం. సమ్మక్క సారక్కలు తల్లి కూతుళ్ళు. సుమారు 700 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న కాలంలో వీరు తెలంగాణలోని జగిత్యాల జిల్లా ప్రాంతానికి చెందిన గిరిజన జాతికి చెందినవారు. గిరిజనుల దొర అయిన మేడరాజు అడవిలో వేటాడుతుండగా ఒక పుట్టపై పులులు, సింహాలు కాపలాగా ఉన్న పసిపాప సమ్మక్కను కనుగొని ఆమెను పెంచుకున్నాడు. సమ్మక్క రాకతో వారి ప్రాంతంలో కరువులు, సమస్యలు తగ్గిపోయాయి. ఆమె చేతి పసరుతో రోగాలు నయమయ్యేవని ప్రతీతి. యుక్త వయసు వచ్చిన తరువాత సమ్మక్కను మేడారం పాలకుడు తన మేనల్లుడు అయిన పడిగిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి సారాలమ్మ, నాగాలమ్మ అనే 2 కుమార్తెలు, జంపన్న అనే కుమారుడు కలిగారు. మేడరాజు పోలవలస ప్రాంతానికి కోయరాజుగాగా, పడిగిద్దరాజు మేడారం పాలకుడు. కాకతీయులతో యుద్ధం, త్యాగాలు. కాకతీయ సామ్రాజ్యం విస్తరణలో భాగంగా కాకతీయ మొదటి ప్రభువు మేడరాజు పాలించిన ప్రాంతాన్ని ఆక్రమించేందుకు దండెత్తాడు. ఈ దాడిని తట్టుకోలేక మేడరాజు తన కుమార్తె సమ్మక్క వద్ద మేడారంలో ఆశ్రయం పొందుతాడు. పడిగిద్దరాజు కాకతీయులకు సామంతుడిగా ఉంటూ వారికి ప్రతీ నెల కప్పం కట్టేవాడు. అయితే 3 సంవత్సరాలుగా ఏర్పడిన కరువు వల్ల కప్పం కట్టలేకపోవడం, మేడరాజుకు ఆశ్రయం ఇవ్వడం వంటి కారణాలతో కాకతీయులు ఆగ్రహించి మేడారంపై దండెత్తుతారు. కాకతీయ సైన్యాన్ని ఎదుర్కొనేంత బలం లేకపోయినా పడిగిద్దరాజు, సమ్మక్క, సారక్క, వారి పిల్లలు సారాలమ్మ, నాగాలమ్మ, జంపన్నలతో సహా కోయ ప్రజలంతా యుద్ధానికి సిద్ధమయ్యారు. వేల సంఖ్యలో బలమైన ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులతో వచ్చిన కాకతీయ సైన్యంతో వందల సంఖ్యలో ఉన్న కోయ ప్రజలు బాణాలు, మొండికత్తులతో భీకరంగా పోరాడారు. ఈ యుద్ధంలో పడిగిద్దరాజు, సారాలమ్మ, నాగాలమ్మ వీరమరణం పొందారు. కుటుంబ సభ్యుల మరణాలను చూసిన జంపన్న అవమానాన్ని భరించలేక పక్కనే ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ వాగును జంపన్న వాగుగా పిలుస్తున్నారు. తన కుటుంబ సభ్యులందరూ మరణించారని తెలిసిన సమ్మక్క ఏమాత్రం వెనకాడకుండా కాళీమాతలా విజృంభించి శత్రువులను ఎదుర్కొంది. అయితే వెనక నుంచి ఒక సైనికుడు దొంగచాటున పొడిచి సమ్మక్కను తీవ్రంగా గాయపరిచాడు. రక్తం కారుతుండగానే ఆమె చిలకలగొట్టు వైపు వెళ్ళి నెమలినార చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర కుంకుమ భరణిగా మారి అదృశ్యమైంది. మేడారం జాతర ఆవిర్భావం, నేటి ఉత్సవం. సమ్మక్క అదృశ్యమైన తరువాత గిరిజన ప్రజలకు ఆకాశం నుంచి కొన్ని మాటలు వినిపించాయి. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని, ఇక్కడ 2 గద్దెలు కట్టి 2 ఏళ్లకొకసారి ఉత్సవం జరిపిస్తే వారి కోరికలు నెరవేరుస్తానని ఆ మాటల సారాంశం. ఈ మాటలను అమ్మ ఆదేశంగా భావించిన గిరిజనులు, ఈ విషయం తెలిసిన కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు సైతం సమ్మక్క భక్తునిగా మారిపోయాడు. ఆయన గిరిజనుల కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క వెలిసిన చోట 2 గద్దెలను కట్టించి ప్రతి 2 ఏళ్లకొకసారి జాతర నిర్వహణకు ప్రతాపరుద్రుడు ఆదేశించాడు. అప్పటి నుంచి నేటికి ప్రతి 2 ఏళ్లకొకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో మహాజాతర జరుగుతోంది. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనేక సాంప్రదాయాలను పాటిస్తారు. మొదటి రోజు కన్నేపల్లి నుంచి సారాలమ్మను గద్దెకు తీసుకువస్తారు. 2వ రోజు చిలకలగుట్టలో కుంకుమభరణ రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ దేవతలను గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. 3వ రోజు అమ్మవార్లు సమ్మక్క, సారక్క ఇద్దరు గద్దెపై కొలువుతీరి
భక్తులకు దర్శనమిస్తారు. 4వ రోజు సాయంత్రం వారికి ఆవాహన పలికి తిరిగి వనప్రవేశం చేయిస్తారు. ఈ పూజను వంశపార్యపర్యంగా గిరిజన పూజారులే నిర్వహిస్తున్నారు. అమ్మవార్లకు బంగారంగా బెల్లాన్ని సమర్పించుకోవటం ఇక్కడ ప్రత్యేక ఆచారం. ఈ జాతర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి కుల మతాలకు అతీతంగా కోట్లాది మంది భక్తులను ఆకర్షిస్తూ సమ్మక్క సారక్కల త్యాగాలను, గిరిజన సంస్కృతిని సజీవంగా నిలబెడుతోంది. కాకతీయుల కాలం నుంచి ఇప్పటి వరకు మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉండడం విశేషం.